ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే పీర్లగుట్టకి అయితే వెళ్తున్నాం. ఎవ్రీ ఫ్రైడే అయితే దర్గాకి అయితే వెళ్తాం. ఈ దర్గాకి అయితే మేము చిన్నప్పటి నుంచి అయితే వస్తున్నాం. మా ఊరికి దగ్గరలోనే అయితే ఈ దర్గా ఉంటది. మేమైతే ఎప్పుడు వస్తుంటాం. దర్గా వచ్చేసి అయితే రాజుల కాలం నుంచి అయితే ఉంటుంది. రాజులు నిర్మించిన కోట కూడా ఉంటది ఇక్కడ. గుట్టపైకి అయితే ఎక్కేస్తున్నాం. అప్పట్లో కట్టిన మెట్ల నుంచి అయితే మనం అయితే పీర్లగుట్ట పైకి అయితే వెళ్ళాలి. మెట్లయితే ఎక్కేసరికి అయితే దమ్ అయితే వచ్చేస్తుంది. అందుకనే ఒక దగ్గర అయితే ఆగిన. ఎండ అయితే ఫుల్ గా కొట్టేస్తుంది. మా వాళ్ళైతే మెల్లగా అయితే నడుచుకుంటూ వస్తున్నారు. నిన్నైతే వర్షం పడ్డది, అందుకనే ఈ రోజు అయితే చాలా వేడిగా ఉంది. పీర్లగుట్ట మెట్ల మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తుంటే అయితే గుండ్లకైతే పీర్ల పంజాల అచ్చులు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకైతే. ఢిల్లీ మంత్రులు జవాన్లు ఎక్కడికి పోతా ఉన్నరే ఓయమ్మ, ఎక్కడికి పోతా ఉన్నరే ఓయమ్మ, షాదుల్ల జాడలకు ఆ మిలిటరీ పోతనే ఉన్నదమ్మో అగ్గగ్గో పోతనే ఉన్నదమ్మో అరే గుర్రం అడుగులు కూడా. గుట్టపైకి రాగానే అయితే రైట్ సైడ్ లో మనకైతే రాజులు కట్టిన కట్టడం అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి అయితే మనకి మదర్ సాబ్ ఉంటాడు. అలాగే కొద్దిగా ముంగడికి వెళ్ళగానే అయితే మనకైతే ఇక్కడ నుంచి అయితే యాదగిరిగుట్ట అయితే మంచి స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంటది. దర్గా ఎక్కడ ఉంటుంది అంటే యాదగిరిగుట్ట నుంచి సైదాపూర్ వెళ్లే రూట్ లో అయితే మనకి సైదాపూర్ ఎంట్రెన్స్ నే రోడ్ పక్కనే గుట్ట పైన అయితే ఈ దర్గా అయితే ఉంటది. దర్గా లోపలికి అయితే వెళ్ళాం. వెళ్ళి అయితే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకుని అయితే మళ్ళీ అయితే బయటకు అయితే వచ్చేసినాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అయితే క్లైమాక్స్ మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మబ్బులు అయితే పట్టేసినాయి, ఫుల్ గా వర్షం అయితే వచ్చేలా ఉంది. పీర్లగుట్ట పైన ఉండే దేవుడి పేరు అయితే మౌలాలి బాబా. పీర్లగుట్ట మీద నుంచి అయితే యాదగిరిగుట్ట వ్యూ అయితే మస్తు కనిపిస్తుంటది ఇక్కడ నుంచి అయితే. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.